అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లో కొంతమంది అన్న మేము ప్యూర్ బౌలర్గా ట్రై చేస్తే బెటరా ఐఎస్పీఎల్లో, లేదంటే ఒక ప్యూర్ బ్యాట్స్మెన్గా ట్రై చేస్తే బెటరా, లేదంటే ఒక ఆల్రౌండర్గా ట్రై చేస్తే మాకు ఛాన్సెస్ రావా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. అయితే మీరు ఇక్కడ ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ముందు మీకు ఒక రియాలిటీ అర్థం అవ్వాలి. అదేంటి అంటే అసలు ఐఎస్పీఎల్ అనేది T10 ఫార్మేట్, అంటే 10 ఓవర్లు మాత్రమే ఇక్కడ జరిగేది మ్యాచ్. ఈ 10 ఓవర్లో మిమ్మల్ని టాలెంట్ ఎవరి దగ్గర ఉంది అనేది వెతికి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళాలి. సో అయితే ఇక్కడ జరిగేది ఏంది, మీరు ఒక ప్యూర్ బ్యాట్స్మెన్గా ట్రై చేశారంటే మీరు టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ ఆడతారు. సో టాప్ ఆర్డర్లో అంటే మీకు టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ దిగితే మీరు 10 ఓవర్ల దాకా మీరు బ్యాటింగ్ చేయొచ్చు. సో ఈ 10 ఓవర్లో నువ్వు నీ టాలెంట్ ఎంత ఉంది అనేది చూపించుకోవడానికి నీకు 10 ఓవర్ల దాకా టైం దొరుకుతుంది. అలా కాకుండా ఒక ప్యూర్ బౌలర్గా కనుక నువ్వు ట్రై చేస్తే ఖచ్చితంగా నీకు 2 ఓవర్ల కోట నీకు ఇచ్చేస్తారు. సో కాబట్టి అక్కడ నీకు 2 ఓవర్లు దొరుకుతుంది నీ టాలెంట్ని చూపించుకోవడానికి. సో అలా కాకుండా నువ్వు ఒక మధ్యలో ఆల్రౌండర్గా ట్రై చేసావు అనుకో, నీకు టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ రాదు, ఎందుకంటే అక్కడ ప్యూర్ బ్యాట్స్మెన్స్ ఆడతారు టాప్ ఆర్డర్లో. కానీ మిడిల్ ఆర్డర్లో నీకు బ్యాటింగ్ వచ్చింది ఒక ఆల్రౌండర్ కింద. మరి వాళ్ళందరూ అవుట్ అవ్వాలి. వాళ్ళందరూ అవుట్ అవ్వకపోతే నీకు బ్యాటింగ్ రాదు. బ్యాటింగ్ రాకపోతే నువ్వు టాలెంట్ని చూపించుకోలేవు. నువ్వు టాలెంట్ని చూపించుకోకపోతే స్కౌటింగ్ టీం నిన్ను చూడదు. వాళ్ళు చూడకపోతే నువ్వు హై లెవెల్కి వెళ్ళే ఛాన్స్ లేదు, ఇక్కడే ఉండిపోతావు. సో మరి దాని తర్వాత మరి ఒక బౌలర్ అయితే బౌలర్ చేసేది ఏంది, సో 2 ఓవర్లు వేస్తాడు, 2 ఓవర్లో టాలెంట్ కనిపిస్తే స్కౌటింగ్ టీం తీసుకుపోతారు. కానీ నీకు 2 ఓవర్లో బౌలింగ్ వచ్చిద్దా అంటే చెప్పలేము. ఆడ ఆల్రెడీ ప్యూర్ బౌలర్స్ ఉంటారు స్పిన్. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళకే బౌలింగ్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ కోటా 2 ఓవర్స్ వాళ్ళకి వచ్చింది, కానీ నీకు 2 ఓవర్స్ కోటా వచ్చిద్దా లేదా అనేది డౌట్. సో కాబట్టి ఇక్కడ ఏంది అంటే మ్యాటర్, నీ టాలెంట్ని చూపించుకోవడానికి నీకు ఎక్కువ ఛాన్సెస్ ఎక్కడ ఉండే అనేది ఫస్ట్ నువ్వు వెతుక్కోవాలి. బ్యాటింగ్లో ఉండయా, బౌలింగ్లో ఉండయా, లేదంటే ఆల్రౌండర్లో ఉండయా అనేది నువ్వు ఆలోచించుకొని దాని తర్వాత నెక్స్ట్ డెసిషన్ నువ్వు తీసుకోవాలి. సో కాబట్టి నేను చెప్పింది ఎందుకంటే ఇక్కడ మీకు ఒక రియాలిటీ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది తీసుకోండి అని చెప్పేసి నేను ఏది చెప్పను, కానీ ఒక రియాలిటీ అర్థం చేసుకొని దాని తర్వాత మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మీకు ఇంకోటి అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, మీకు ఐపీఎల్ స్కౌటింగ్ టీం వచ్చింది, లేదంటే వాళ్ళు తీసుకెళ్తారు అని అంటున్నావు కదా. మరి అయితే ఇక్కడ ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఫస్ట్ ఐఎస్పీఎల్ అనేది ఎందుకు పెట్టారు, ఇక్కడ గల్లీలో లేదంటే ఇక్కడ పల్లెటూరు బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా సరే టెన్నిస్ బాల్ ఆడేవాళ్ళు ఎవరన్నా కొంచెం మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ఉంటే వాళ్ళని పైకి ఐపీఎల్ స్టేజ్కి లేదంటే స్టేట్ లెవెల్కి అలాగ వాళ్ళని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఐఎస్పీఎల్ వచ్చింది. సో ఐఎస్పీఎల్లో మీరు పర్ఫామ్ చేస్తే కొంచెం ఐపీఎల్ లెవెల్కి కనుక మీరు వెళ్తే ఆటోమేటిక్గా ఐఎస్పీఎల్కి పేరు వచ్చింది. ఐఎస్పీఎల్కి పేరు రావడం వల్ల వ్యూవర్షిప్ పెరిగింది. వ్యూవర్షిప్ పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి స్పాన్సర్స్ పెరుగుతారు. స్పాన్సర్స్ పెరగటం వల్ల ఏంది, వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి బిజినెస్ పరంగా కూడా యూజ్ అవుతుంది. ఇది ఒకటి అర్థం చేసుకోండి. సో అక్కడ టాలెంట్ ఎమర్జ్ అవడంతో పాటు మీకు యూజ్ ఉండటంతో పాటు సో దానికి కూడా ఒక ఐపీఎల్ లెవెల్లో ఒక నేమ్ అయితే వచ్చింది. సో దానివల్ల వాళ్ళకంటూ ఒక యూజ్ అయితే ఉండిద్ది. సో అది పక్కన పెడితే టాలెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, క్రికెట్ ప్లేయర్స్ని పైకి తీసుకెళ్ళడానికి మెయిన్ ఇంపార్టెంట్. సో కాబట్టి దీంట్లో నీ టాలెంట్ని ఎలా చూపించుకొని పైకి వెళ్ళాలి అనేది ఆలోచించు. సో ఖచ్చితంగా అయితే నీకు ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ స్కౌటింగ్ టీం ఖచ్చితంగా వచ్చింది, అక్కడ నుంచి నీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే పైకి ఖచ్చితంగా తీసుకెళ్తారు. కానీ నువ్వు మెయిన్గా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, నీ టాలెంట్ని ఎట్టా తీసుకెళ్ళి పైకి ఎట్టా చూపించాలా. యాజ్ ఏ బౌలర్గా మంచి ఛాన్సెస్ ఉన్నాయా, బ్యాట్స్మెన్గా ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే ఆల్రౌండర్గా ఛాన్సెస్ ఉన్నాయా, ఈ మూడిట్లో ఒక రియాలిటీ అయితే నీకు అర్థమైంది కదా. సో దీని తర్వాత నువ్వు ఏది డిసైడ్ అవుతావు అనేది అదంతా నీ ఇష్టం, ఓకేనా. సో దీంతో అయితే మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో అయితే ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి.